ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును డిఫెన్స్ లాయర్ గారు, ఇక్కడంతా క్లియర్గా ఉంది కదండి. నాకు తెలిసి ఈ కేసులో వాదనలు అనవసరం అనిపిస్తుంది. అవును మై లార్డ్, కార్మికులకు న్యాయం జరిగేలా వాళ్ళకి విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి నష్టపరిహారంగా ₹1,00,00,000 ఒక్కొక్క కార్మికుడికి ఇప్పిస్తూ విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వంటి బోగస్ కంపెనీలు మళ్లీ రాకుండా ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని మూసివేయాల్సిందిగా కోర్టు వారిని కోరుచున్నాను మై లార్డ్. జడ్జి గారు, మా కంపెనీలు బోగస్ కంపెనీలు కావు. బిహారీ గారు తప్పు చేయలేదు. ఆర్డర్ ఆర్డర్. అమ్మా, మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేయండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చెప్పమ్మా. యువర్ ఆనర్, నేను విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండీని. మేము ఏ రోజు క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. మా క్వాలిటీ వర్క్ని చూసి ISI సర్టిఫికెట్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. ఇది చూడండి యువర్ ఆనర్. మై లార్డ్, ఆ సర్టిఫికేట్ ముసుగులో కల్తీ చేస్తున్నారు. కార్మికుల ప్రాణాలను గాలికి వదిలేసి వీళ్ళు లాభాలు పొందాలనుకుంటున్నారు. లేదు మై లార్డ్, విహారీ గారు కార్మికుల్ని ఎప్పుడూ బాగా చూసుకునేవాళ్ళు. కార్మికుల నాయకుడైన సింహాద్రి గారికి ఆ విషయం బాగా తెలుసు. అసలు మా నుంచి ₹1,00,00,000 కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మై లార్డ్. కార్మికులకి విహారీ గారు చేయించిన ఇన్సూరెన్స్ ఉంటుంది. అది అప్లై చేసుకుంటే దాదాపు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ వస్తుంది మై లార్డ్. కానీ ఆ ఇన్సూరెన్స్ని వాళ్ళు ఎందుకు అప్లై చేసుకోలేదు? ₹1,00,00,000 ఇన్సూరెన్సా? ఏ కార్మికులకి వాళ్ళ యజమాని ఇంత ఇన్సూరెన్స్ చేయించరే? మా విహారీ గారు కార్మికుల్ని ఎంత బాగా చూసుకుంటారో అక్కడే తెలుస్తుంది కదా యువర్ ఆనర్. అంతేకాదు మై లార్డ్, ఈ ఇన్సూరెన్స్కి ఇన్సిడెంట్ అంతా చాలా అనుమానాస్పదంగా ఉంది. మై లార్డ్, ఆమె కేసుని ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకుని తప్పుదోవ పట్టిస్తుంది. పీపీ గారు కూర్చోండి. తను చెప్పేది విన్న తర్వాత మీరు విచారణ చేయండి. థ్యాంక్ యూ మై లార్డ్. ఈ కేసులో కార్మికులు చనిపోయారు. అది తీరని నష్టం, నేను కాదనట్లేదు. కానీ ఇన్సూరెన్స్ ఉందని వాళ్ళకి తెలుసు, అది అప్లై చేయలేదు. అండ్ మేజర్గా కార్మికులు చనిపోయి ఇన్ని రోజులైనా డెత్ సర్టిఫికెట్స్ తీసుకోలేదు. ఎందుకు డెత్ సర్టిఫికెట్ తీసుకోలేదు? అది రాకపోవడం వల్లే ఇన్సూరెన్స్ అప్లై చేయలేదు. అసలు దీని వెనకేదో మనం గుర్తించని కుట్ర దాగుంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ మై లార్డ్. ఆ అమ్మాయి అడిగింది కరెక్ట్ పీపీ గారు. మై లార్డ్, నాకు కొంచెం టైం ఇస్తే ఇదంతా కుట్రలో భాగమేనని నిరూపిస్తాను. యువర్ ఆనర్, తను చెప్తుంది. పీపీ గారు మీరు కూర్చోండి. వేగంగా తీసుకునే నిర్ణయాల్లో, ఇచ్చే తీర్పుల్లో తప్పులుంటాయి. అవి లేకుండా న్యాయంగా తీర్పు ఇవ్వాలంటే వాళ్ళకి సమయం ఇవ్వాలి. చూడమ్మా, ఎక్కువ టైం మీకు ఇవ్వలేను. రేపటికల్లా నువ్వు సాక్ష్యాలతో వస్తే పరిశీలిస్తాను, లేకపోతే తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. మై లార్డ్, రిమాండ్లో ఉన్న చారుకేశవ్ గారికి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే, రిమాండ్లో ఉన్న ముద్దాయికి బెయిల్ మంజూరు చేస్తున్నాను. The court is adjourned. అమ్మ లక్ష్మి, నువ్వు ఈరోజు నన్ను, విహారీని, మన పరువుని, మన కంపెనీస్ని కాపాడావమ్మా.
యూ లక్ష్మి. నువ్వు ఫైల్స్ తెప్పించి స్టడీ చేయడం మంచిదైంది. బావా కంగ్రాట్స్. నాకు కాదు, లక్ష్మికి చెప్పు. థ్యాంక్స్ లక్ష్మి. ఇంకా మనం కేసు గెలవలేదమ్మా. మనం లేవనెత్తిన అనుమానాలు నిజమని సాక్ష్యాలు సంపాదించాలి. ఖచ్చితంగా సంపాదిస్తావమ్మా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. సరే పదండి వెళ్దాం. నా మీద ఇష్టం లేదంటావు, కానీ నన్ను వెనకుండి కాపాడతావు. నా మీద నీ ఇష్టం నాకు తెలుస్తుంది కనుక నీ నుంచి నేను విడిపోను. డివోర్స్ ఎప్పటికీ ఒప్పుకోను. లాయర్ గారు, కేసు మనం దాదాపుగా గెలిచేవాళ్ళం. విహారీకి శిక్ష పడేది. త్రుటిలో ఎలా మిస్ అయ్యాం? సారీ మేడం, ఆ లక్ష్మి చివర్లో ఆ ఇన్సూరెన్స్ మ్యాటర్ తీస్తుందని అనుకోలేదు. అలాగే మనం కూడా డెత్ సర్టిఫికేట్ అనేది పట్టించుకోలేదు. అవి తనకి ప్లస్ అయ్యాయి మేడం. ఇన్ని అరేంజ్ చేసిన మీరు ఆ డెత్ సర్టిఫికేట్ అరేంజ్ చెయ్యలేకపోయారా? అంబిక, అవంత ఇంపార్టెంట్ అనుకోలేదు. ఇంత పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నప్పుడు ప్రతిదీ మనం పట్టించుకోవాలి సుభాష్. చిన్న లూప్ హోల్ ఉన్నా ఆ లక్ష్మి మామూలుది కాదు, అవే పట్టుకుంటుంది. హ, మీరు కూడా. అయినా ఇన్సూరెన్స్ విషయం మీకు తెలీదా? మేడం, మాకు ఇన్సూరెన్స్ విషయం అప్పుడెప్పుడో చెప్పారు. మా దగ్గర సంతకాలు కూడా తీసుకున్నారు. కానీ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేస్తారని మేము కూడా అనుకోలేదు మేడం. ఈ 1,00,000 2,00,000 వస్తాయని మేమనుకున్నాం మేడం. అదే తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వలన కేసు మనం గెలిచి విహారీకి శిక్ష పడాల్సింది. ఇప్పుడు చూడండి, రేపటికి సాక్ష్యాలు తీసుకురమ్మని వాయిదా వేశారు. అంబిక, నువ్వు టెన్షన్ పడకు. వాళ్ళకి సాక్ష్యాలు ఎలా దొరుకుతాయి? సుభాష్, నీకు ఆ లక్ష్మి గురించి తెలుసు కదా. దానికి వెంట్రుక దొరికితే చాలు కొండని లాగేస్తుంది. దానికి మనం రేపటిదాకా అవకాశం ఇచ్చాం. అది కామ్గా ఉండదు. ఖచ్చితంగా ఏవో ఒక సాక్ష్యాలు సంపాదిస్తుంది. మీరు ఏమన్నా చెయ్యండి, దానికి సాక్ష్యాలు దొరకకూడదు. ముఖ్యంగా ఆ లక్ష్మి ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఆరా తీస్తుంది. వాళ్ళ నుంచి ఒక్క మాట కూడా బయటికి రాకుండా నువ్వే చూసుకోవాలి. అలాగే మేడం. చనిపోయారు అని మనం దాచిన కార్మికుల్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి సుభాష్. అంబిక, ఆల్రెడీ వేరే చోటుకి మార్చేశాను. ఆ చోటు ఎవరు కనుక్కోలేరు. వాళ్ళైతే సేఫ్గానే ఉన్నారు. లాయర్ గారు, రేపు ఒకవేళ ఆ లక్ష్మి ఏమైనా సాక్ష్యాలు తీసుకొచ్చినా మీ ఎక్స్పీరియన్స్తో తనని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి తన సాక్ష్యాలు తన వాదనలు ఏమీ చెల్లకుండా జడ్జి గారు కన్విన్స్ అయ్యేలా చేసైనా మనం ఈ కేసు గెలవాలి. అలాగే మేడం. నాకు తిరిగి వచ్చిన నా చైర్మన్ పదవి శాశ్వతంగా నాదే కావాలి అంటే ఖచ్చితంగా విహారీకి శిక్ష పడాలి. విహారీ జైలుకు వెళ్ళాలి. నేను నా పవర్ని నిలబెట్టుకోవాలి.